తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ని ప్రకటించడం వేరు, సెట్స్ పైకి తీసుకెళ్లడం వేరు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ అయితే సెకండ్ పార్ట్ పై గురి కుదురుతుంది. వీలైనంత త్వరగా సినిమా స్టార్ట్ చేయాలి అనే కోరిక దర్శక నిర్మాతల్లో పుడుతుంది. ఇప్పుడు ఇలాంటి వాటికే సెంటర్ అయింది సలార్ 2. సలార్ తో బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాగశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD వచ్చే సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక వీటి తర్వాత స్పిరిట్, సలార్ 2 సినిమాలు క్యూలో ఉన్నాయి. కల్కి తర్వాత సందీప్ వంగా ప్రాజెక్ట్ స్పిరిట్ ని పూర్తి చేయాలని ప్రభాస్ మొదట భావించాడు. కానీ సలార్ 1 కి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఈ వేడిలోనే సలార్ 2 ని వదిలేయాలని ప్రభాస్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సలార్ 2 స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు స్కెడ్యూల్స్ ని రెడీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రభాస్ కూడా మార్చిలోగా కల్కి సినిమా ఫినిష్ చేసి వెంటనే సలార్ 2 మొదలు పెట్టేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మధ్య మధ్యలో వచ్చే బ్రేక్ టైంలో రాజాసాబ్ ప్రాజెక్ట్ కి కాల్ షీట్స్ కేటాయించేలా పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు. 2025 సంక్రాంతికి మారుతి ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 2025 వేసవిలో సలార్ 2 వచ్చేస్తుంది. అంటే 3 నెలల వ్యవధిలో ప్రభాస్ నుంచి 2 సినిమాలు వచ్చే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. హీరోయిన్ కి తాటగా ఎంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. బోల్డ్ సీన్స్ తో మెప్పించిన కాలం కలిసి రావాలి, లేదంటే ఆఫర్స్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాల్సిందే. ప్రెజెంట్ ఇదే సమస్యలో ఇరుక్కుపోయింది ఓ పంజాబీ బ్యూటీ. గ్లామర్ షోకి గేట్లెత్తేసినా సింగిల్ ఆఫర్ కూడా తన ఇంటి డోర్ తట్టడం లేదు. టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాల్లో కంటెంట్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది మంగళవారం. రిలీజ్ టైమింగ్ తేడా కొట్టిన అజయ్ భూపతి చేసిన బోల్డ్ అటెంప్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సైతం తనేంటో రుజువు చేసుకుంది. ఇలాంటి పాత్రలు చేయడానికి హీరోయిన్లు భయపడతారు. కన్విన్సింగ్ గా ఆ పాత్రను పర్ఫామ్ చేయడం అంత తేలిక కాదు. కానీ పాయల్ బోల్డ్ పర్ఫార్మెన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది. మంగళవారం రిలీజ్ తర్వాత తన ఫేట్ మొత్తం మారిపోతుందని భావించింది పాయల్ రాజ్పుత్. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్ రాలేదు. అసలు తెలుగు డైరెక్టర్స్ ఎవరూ తన వైపు చూడడం లేదు. దీంతో చేసేదేమీ లేక ఆఫర్స్ కోసం సోషల్ మీడియాలో రిక్వెస్ట్లు పెడుతోంది. చిన్న పాత్రలైనా చేయడానికి రెడీగా ఉన్నట్లు హింట్లు ఇస్తోంది. ప్రెజెంట్ పాయల్ పొజిషన్ ఏంటో ట్విట్టర్ హ్యాండిల్ ని చూస్తే అర్థమవుతుంది. మరి ఈ బ్యూటీకి తగ్గ క్యారెక్టర్ ని ఏ డైరెక్టర్ ఆఫర్ చేస్తాడో చూడాలి.